సరే ఉంటే మాట్లాడతాను. వంకాయ కూర అండి. మా మేడమే కాసిన వంకాయలు ఇవి. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నిండా కాసేవి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ కలుపుకుని పేస్ట్ చేసుకుని ఇలాగా కాయలు 4 ఘాట్లు పెట్టుకుని చిన్న చిన్న కాయల మూలని వాటిలో స్టఫ్ చేసుకుని ఇలా మగ్గించుకుని చేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకుందాము. చూడండి, సాంబార్ కాసుకుని సాంబార్ పెట్టాను. పెసరపప్పు సాంబారు, ములక్కాడ, వంకాయ, టమాటా అన్నీ వేసుకుని మరిగించుకుంటున్నాను. అందులోకి పంచుకోవడానికి బాగుంటుంది అనేసి చిన్న చిన్న వంకాయలు ఉంటే వేసుకుని వంకాయ కర్రీలాగా చేసుకుంటున్నాను. చూడండి, వంకాయ కర్రీ బాగుంటుందండి. పిల్లలు తినడానికి తిని బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎక్కువ తొందరగానే మగ్గిపోద్ది. ఉప్పు చూసుకున్నాను, సరిపోయింది. ఉప్పు అయితే మూత పెడుతున్నాను. చూడండి, మగ్గుతుంది కర్రీ. ఇంకా కొంచెం మగ్గితే కాయలు బాగా ఉడుతాయి. వంకాయ చాలా ఇష్టంగా తింటారు అందరూ. వంకాయ అంటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఒకసారి మూత పెట్టుకున్నాం. సాంబార్ ఎలా మరుగుతుందో చూడండి. సాంబార్ బాగా మరుగుతుందా చూడండి ఒకసారి. కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది. కట్టేసాను. సరేనా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శుభ శుక్రవారం.